ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2047 నాటికి 15% వృద్ధి రేటు సాధిస్తే 347 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించే అవకాశం ఉంటుందన్నారు. 2014-19 మధ్య 13.5% వృద్ధి రేటు సాధిస్తే గత ప్రభుత్వ హయాంలో 10.3%కి పడిపోయిందని, తద్వారా 7 లక్షల కోట్ల జీఎస్టీపీ నష్టపోయామని తెలిపారు. ఏపీ ఆర్థిక అభివృద్ధి అంచనాలపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వృద్ధి రేటు సాధనలో కృషి చేసిన ప్రణాళిక విభాగం అధికారులను సీఎం అభినందించారు. అరకు కాఫీ ప్యాక్లు ఇచ్చి వారిని సత్కరించారు. ఎకనామిక్ గ్రోత్ ప్రొజెక్షన్స్ 47-48 వరకు తయారు చేశాం. 23-24 నుంచి ప్రారంభించాం. ఇక్కడి దాకా నెక్స్ట్ ఎలక్షన్ మాకు ఇచ్చిన మ్యాండేట్ని ఈరోజు 2,66,995 రూపాయల నుంచి పర్ క్యాపిటా 5,42,945 రూపాయలు అవుతుంది. దగ్గర మోర్ దెన్ డబుల్, 5 ఇయర్స్లో డబుల్ కంటే ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీరు చూసినప్పుడు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, జిఎస్టిపి, జీవీఏ అన్నీ కూడా వర్కౌట్ చేస్తూ వచ్చాం. ఇది ఈ సంవత్సరం ఈ ఇయర్ అయితే 2,66,000 అయితే నెక్స్ట్ ఇయర్కి ఇది 2,98,000 పర్ క్యాపిటా 2,98,058 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 3,47,871, 25-26, 26-27కి 4,03,178, 27-28 4,67,795, 47-48కి 54,60,748. దీని క్లియర్ కట్ టార్గెట్స్ పెట్టుకొని ఇదంతా కూడా వర్కౌట్ చేశాం. అంటే ఓవరాల్గా ఈ 17 సెక్టర్లో 17,12,999 కోట్లు వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఎకానమీ. తక్కువ గ్రోత్ అయితే ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది, పర్చేసింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, పేదరికం ఉంటుంది. 7.5% గ్రోత్ వస్తే 47కి 78 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఇన్ $1,000,000,062. పర్ క్యాపిటా ఇన్కమ్ 13,18,795. 12.5 అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి. ఇక్కడికి వస్తే 35,85,473 రూపాయలు తలసరి ఆదాయం. 2047కి 13.76 పెట్టుకుంటే 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. అదే 15%కి వెళ్తే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, 58,14,916 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. ఇది 13.76 లక్షలు మనం అచీవ్ చేశాం. ఇది రావాలంటే 13.76% రావాలంటే 14-19లో 13.5% గ్రోత్ రేట్. అది కన్సిస్టెంట్గా ముందుకు పోతే మనం అనుకునే సాధ్యం. అది బ్రేక్ వస్తే మళ్ళా రివర్స్, ఇది వైకుంఠపాళి అవుతుంది. పైకి ఎక్కడం కిందన పడడం, మళ్ళీ పైకి ఎక్కడం కిందన పడడం, అక్కడనే కొట్టుకుంటూ ఉండడం. అందుకే ఒక సుస్థిరమైన పరిపాలన నేను కంటిన్యూగా చెప్పాను. 7.5% కానీ గ్రోత్ ఉంటే 13,18,000 నీ ఆదాయం తలసరి. అదే 15% గ్రోత్ రేట్ ఉంటే 58,14,000. డిఫరెన్స్ ఇస్ దాట్. డబల్ గ్రోత్ రేట్ 4.4 టైమ్స్ ఆదాయం పెరుగుతుంది. 2 గ్రోత్ వస్తే 4.5 రెట్లు ఆదాయం పెరుగుతుంది. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ ఎకానమీ. మనమంతా ఈరోజే ఆలోచిస్తాం, రేపు కూడా ఆలోచించాం. కానీ ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి. మనందరం కూడా ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగిపోయింది. ఇప్పుడు అమెరికాలో లైఫ్ స్పాన్ పైన పుస్తకాలు వస్తున్నాయి. ప్లానింగ్ ఇన్ లైఫ్ స్పాన్ ఎందుకు, ఎట్లా పెంచుకోవాలని. అలాంటి సమయంలో మనం కానీ కరెక్ట్గా కానీ ఇప్పుడంతా చాలాసార్లు నేను అందరికీ చెప్తున్నా, హార్డ్ వర్క్ చేయొద్దండి, స్మార్ట్ వర్క్ చేయండి. 13.5% గ్రోత్ వచ్చింది నేనున్నప్పుడు.
10.3% 19-24లో గ్రోత్ వచ్చింది. దీనివల్ల ఎంత నష్టపోయామంటే 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ ఆదాయం తగ్గిపోయింది. అదే గాని ఈ 3.2% గాని పెరుగుంటే దగ్గర 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ పెరిగేది. 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ పెరిగితే రాష్ట్రానికి 76,195 కోట్లు అదనంగా ఆదాయం వచ్చేది. దట్ ఈస్ ది మనీ. టు దట్ ఎక్స్టెంట్ అప్పు చేసే పని తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్లో వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నీ. 23 లక్షల జీఎస్టీపీ కావాల్సింది 16 లక్షల దగ్గర ఆగిపోయింది. 16 లక్షలకి 23 లక్షల డిఫరెన్స్ ఉండదా? ఎకానమీ అనేది చాలా ముఖ్యం. భారతదేశానికి గుర్తింపు వచ్చిందంటే ఒకప్పుడు 10వ స్థానంలో ఉన్నాం, ఈరోజు 5వ స్థానానికి వచ్చాం. 2 ఏళ్లలో 3వ స్థానానికి వస్తాం. 2047కి ఏ 1, 2 రావాలనేది మన ధ్యేయం. నేను అందుకే మీకు అందరికీ ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇండియా 2047కి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటాం. ఇండియన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్లో ఉండాలనేది నా విజన్. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. ప్రజలు ఆలోచించాలి, అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోవాలి.